చిత్తాపురం ఫ్యాక్టరీలో ఘటన జరగడంతో ఆ కుటుంబాలను అయితే పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం, ఇంతవరకు ప్రభుత్వం అయితే నష్టపరిహారం చెల్లించలేదు, మన ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా నేను చెల్లిస్తాను అన్నట్టుగా కూడా ఆ బాధితులకైతే భరోసా కల్పించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేయడాన్ని మనం ఎలా చూడొచ్చు అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పరిహారం చెల్లించే ఆలోచనలో లేదని మీరు భావిస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు వెరీ క్లియర్. చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పాడు. ఏం చెప్పాడు? ₹1 కోటి ఇస్తాను, పాక్షికంగా ఏదైనా తగిలింటే 50 లక్షలు ఇస్తాను, ఏదైనా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే 25 లక్షలు ఇస్తాను, వాళ్ళ కుటుంబానికి అన్నీ ఇస్తాను, ఉద్యోగాలు ఇస్తాము, అక్కడ మళ్ళీ అంత ప్లేస్మెంట్ ఇస్తాము అని చెప్పారు. అది యాక్సిడెంటు. అది ఎవరు యాక్సిడెంట్, దాన్ని క్రియేట్ చేసింది ఎవరు? అందరూ బాధపడతాం కదా. వీడు శవాలను చూస్తే ఉత్సాహం పెరిగిపోద్ది అసలు జగన్లో. శవరాజకీయం చేయడానికి ఎగిసి పడతాడు టీవీల ముందు. ఇక ఒక శవం దొరికితే చాలు యాగి చేస్తాడు రాష్ట్రంలో. అబ్బా ఏం దొరికిందిరా బాబు, ఇక మనం రాజకీయాలు ఎట్టైం చేయొచ్చు శవరాజకీయాలు అని చెప్పేసి ఎంత ఉత్సాహం వస్తుందో. అంటే రోజు ఇట్లా జరగాలని కోరుకుంటాడు పాపం అతను. అక్కడ మీకు టీవీలో మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మీకు ఆ బాధితులతో. ఆయన నవ్వుతున్నాడో ఏడుస్తున్నాడో బాధపడుతున్నాడో తెలియకుండా సావుకి పెళ్ళికి ఒకటే మధ్యలో వాయిస్తాడు, ఒకటే వాద్యం వాయిస్తాడు జగన్మోహన్ రెడ్డి. అసలు అతని ఫేస్ ఫీలింగ్సే తెలియవు. చచ్చిపోయినోడి దగ్గర నవ్వుతాడా, లేకపోతే బతికుండావాడు పెళ్ళికి వెళ్తే నవ్వుతాడా, అది అర్థం కాదు. అర్థం కాని ఫేస్ పెడతాడు. పెట్టి టీవీలో ఏం చెప్పాడు తెలుసా బాధితులతో? అమ్మా మన గవర్నమెంట్ వస్తుంది, కనురెప్ప పాటుతో 5 ఏళ్ళు అయిపోద్ది, ఆ గవర్నమెంట్ రాగానే మీకు చేస్తామంట. అప్పుడు దాకా వీళ్ళు బతికి ఉండాలిగా. ఇట్లానే ఒకసారి ఏం చేశాడో తెలుసా? అసలు చెబితే జనమందరూ కూడా అసలు ఇతను నైజమే అది అనుకుంటారు. నాకు భలే దొరికాడు. ఒక పాయింట్ మీకు చెప్తా. రాగాల రాహుల్ అని స్టువర్ట్పురం రాహుల్ కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ కొట్టాడు. నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళా. అది వచ్చాడు, ప్రోటోకాల్, ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చాడు. వెళ్ళాక ఆయనకి 75 లక్షలు ఇస్తానన్నాడు, ఉద్యోగం ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు. పొలం ఇచ్చాడు, తర్వాత వాళ్ళ ఉపాధి కోసం అన్నీ ఇస్తానన్నాడు. సాయంకాలం సన్మానం పెట్టాడు ప్రజావేదికలో. సరే అదంతా బాగుంది, చెప్పంగానే స్పందన బాగుంది. అక్కడి నుంచి వీళ్ళందరూ వచ్చి చాలామంది అక్కడ ఉన్నటువంటి నాయకులు, కోన రఘుపతి, వీళ్ళంతా కూడా మనోడు స్టువర్ట్పురం వ్యక్తి కదా, జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా మనం బాగా ఇప్పించవచ్చు డబ్బులు, ఆయన రేపు ఒలింపిక్స్కి వెళ్తాడు, మనం డబ్బులు ఇప్పిద్దాం, తీసుకురండి అని చెప్పి మమ్మల్ని అందరిని తీసుకొని న్యూజివీడ్లో అప్పుడు వాకింగ్లో ఉన్నాడు, పాదయాత్రలో 18లో. అక్కడ న్యూజివీడ్లో టెంట్లు వేసుకొని ఉన్నాడు. పాలిట్ బ్యూరో మీటింగ్ జరుగుతూ ఉంది. కొండందో వెలుకుని పట్టినట్టుగా వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. పెద్ద రాజమోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల గిజ్జల బొజ్జల వీళ్ళు మొత్తం ఉండారుగా, బొత్స గిచ్చ మొత్తం అందరూ కూర్చొని మీటింగులు పెట్టుకుంటూ ఉండారు టెంటుల్లో. నన్ను తీసుకొని పోయాడు కోన. తీసుకొని వెళ్ళి ఏమండి గురునాథం గారు వచ్చారు, అబ్బాయి రాగాల రాహుల్ గోల్డ్ మెడల్ కొట్టాడు, మనం చెయ్యాలి అది. సరే నేను వెళ్ళాను. ఏమంటే జగన్ గారు, మరి మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, ఎన్నో హామీలు ఇస్తున్నారు, మరి అబ్బాయి కామన్వెల్త్లో గేమ్లో డబ్బులు ఇట్లా ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఇస్తానంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ ఇక్కడ చెప్పొద్దండి అన్నాడు. ప్రభుత్వం చెప్పాలి, ఇచ్చినవి చెప్పాలి కదా, అది నా ధర్మం కదా. ఆయన ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఇస్తానన్నాడు. మరి మీరు కూడా ఏదన్నా ఇస్తారా? ఆయన ఒలింపిక్స్కి వెళ్ళాలి కదా అన్న. అంటే మన గవర్నమెంట్ వచ్చాక అన్నీ చేస్తామండి అన్నాడు. అంటే అప్పుడు దాకా ఒలింపిక్స్ పుష్టి కావాలా, ఒలింపిక్స్కి వెళ్ళాలిగా. అంటే అందరికీ ఒకే పాట స్క్రిప్ట్ అట్లా రాసుకుంటాడు అనమాట. స్క్రిప్ట్ లేకపోతే ఆయన చదివేదన్నీ ఇవే చెబుతాడు ఆన్సర్లు. ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రాగాల రాహుల్ వెళ్తానంటే, నేను కల్పిస్తానంటే ఒక్కరోజు కూడా టైం ఇలా 5 ఏళ్ళు అయిపోయింది, ఆయనకేమి ఇవ్వాల. అంటే ప్రతి ఒక్కడికి బాధితులకి ఇదే చెబుతాడనమాట. నాకు అర్థమైంది ఏంటంటే, ఉత్తిత్తర మంచినీళ్ళు, మన గవర్నమెంట్ వస్తే అధికారంలో వచ్చిన తర్వాత మనం అన్నీ చేద్దాం. మన గవర్నమెంట్ అధికారంలో వచ్చి ఇప్పుడు అక్కడ కూడా విశాఖపట్నం అచ్యుతాపురంలో కూడా బాధితులకి అదే చెబుతున్నాడు. శవాలను చూస్తే అసలు ఆయనకి అత్యుత్సాహం. అబ్బా శవరాజకీయం చేయొచ్చు, నవ్వుతాడో తెలియదు, ఏడుస్తాడో తెలియదు.
ఎట్టుంటాడో తెలియదు ఆయన హావభావాలన్నీ కూడా. అదేలే. దెయ్యాలు వేదాలు వలిచ్చినట్టు ఉట్టిగా ఎగరలేను స్వర్గానికి వెళ్ళినట్టుగా అసలు అబ్బో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని చెప్పి వాటేసుకొని దొంగ ముద్దులు పెట్టి ఏంది చిల్లర పైసా 5 పైసలు కూడా ఇవ్వకుండా వెనక్కి తిరిగి వచ్చినవాడు జగను. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పడం ఏంటి, దెయ్యాలు వాదాలు వలిచ్చినట్టుగా హాస్యం. అసలు నమ్మద్దంటారు. అసలు అతను ఎవరు నమ్మరబ్బా, ఇంకా నమ్మేదేంది? ఈ తిప్పి తిప్పి పొర్లిచ్చి కొడితే ఇంకా ఎవడు నమ్మాడు? అయిపోతే బంగాళాఖాతంలో తొక్కేస్తే. ఇంకో పక్క ఏంటంటే ప్రధానంగా ఎన్నికల ఫలితాలలో చాలా అవకతవకలు జరిగినాయి, ఈవీఎంలను మ్యానిపులేట్ చేశారని చెప్పేసి ఒక పక్క బాలినేని శ్రీనివాస్, అదేవిధంగా మాజీ సీనియర్ పొలిటీషియన్ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఈరోజున మీడియా ద్వారా అనేక ప్రశ్నలు అయితే సంధిస్తున్నారు. అంటే ఈవీఎంలను మ్యానిపులేట్ చేయడంలో చంద్రబాబు గారు సిద్ధహస్తులు అన్నట్టుగా కూడా వాళ్ళు మాట్లాడుకొస్తున్నారు. దీని మీద వాళ్ళు సుప్రీంకోర్టుకు కూడా అప్పీల్ చేయడం అనేది చూడొచ్చు. ఎలా అంటే ఈ పరిణామాలన్నీ అంటే గడిచిన 2 నెలలుగా ఈ పరిణామాలన్నీ బేరే చేసుకొని ఇప్పుడు ఉన్నపరంగా వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు కొండందో వెలుకుని పట్టినట్టుగా ఉంది. ఇది 3 నెలలు అయిపోయింది. భారతదేశంలో అక్కడ మోడీ ప్రభుత్వం వచ్చింది, త్రిబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ వచ్చింది, శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది. గతంలో 151 సీట్లు వచ్చినప్పుడు మిమ్మల్ని అదే అనాలిగా, అనలేదుగా, ఎవరు అనలేదుగా. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మేధావే, మంచోడే, విఘ్నుడే. ఆయన ఎందుకు ఏది ఎప్పుడు మాట్లాడతాడో జనానికి కూడా అర్థం కావట్లేదు ఈ మధ్యకాలంలో. ఏంటి ఆ యొక్క మేధావి ముసుగులో అతను ఏది మాట్లాడినాక చెల్లుద్దు అన్నట్టుగా విశ్లేషణ చేస్తూ ఉంటాడు పాపం. సరే ఆయన మేధావే కాదని అనలేము, కానీ ఏంటి ఇవి కొంతమంది ప్రలోభ పెడతా ఉంటారు అతన్నే. నువ్వు మాట్లాడు, ఏదో చేస్తాము, నువ్వు మాట్లాడు, ఏదో ఒకటి చేపిస్తుంటారు అంశాల వారీగా. అదే అంశాల వారీగా మాట్లాడిస్తూ ఉంటారు, ఆయన అంశాల వారీగా మాట్లాడుతూ ఉంటాడు. అది అసలు ఇప్పుడు ఉండవల్లి గారి గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు నాకు తెలిసి. ఆయన రిటైర్డ్ విశ్లేషకుడు, అవుట్డేటెడ్ పొలిటీషియన్. ఆయనే చెప్తాడు అన్నీ. కర్ర ఎరగదు పాము చావదు, అన్నీ ఆయనే చెబుతాడు. మళ్ళీ దానికి నేను కాదు, నేను చెప్పింది అది కాదు ఇది అంటాడు. ఏదైనా చెప్పగలడు, నాలికి నరం లేదు కాబట్టి ఏదైనా చెబుతాడు. ఆ ఈవీఎంల గురించి ఎన్నిటి గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుగా ఉంటుంది. వీళ్ళు కోర్టులకు వెళ్ళటం ఏంటంటే రాజకీయ కోణంలో బతికించుకోవటం కోసం, పార్టీని కేడర్లో ఒక ధైర్యాన్ని నింపడం కోసం. అసలు ఉండరేమో ఈ కేడర్ కూడా, మొత్తం పారిపోతున్నారు, మొత్తం తెలుగుదేశంలో చేరిపోతున్నారు, ఇంకా మనం ఎవడు ఉండడు, అసలు పార్టీ ఉండదు, డిస్మాంటిల్ అయిపోద్ది. ఓ పక్క గురునాథం మన మీద రాజకీయంగా చర్చాతం చేస్తున్నాడు, ఇవన్నీ మనం తట్టుకోలేము బాబు అని చెప్పేసి కళ్ళబుల్లి కబుర్లు చెప్పి జనాలను మభ్యపెట్టి ఏదో జరిగిపోయిందని కుట్ర చూపిస్తా భూతద్దంలో చేస్తే డబ్బులు ఉన్నాయి, 1,000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించారు. ఏం చేయాలో తెలియక కోర్టులకు వెళ్ళి పిటిషన్లు వేసి కాలయాపన చేస్తా కాలం వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. ఎప్పుడు జైలుకి వెళ్తారో వాళ్ళకే తెలియదు. రెడీగా ఉన్నాయి జైళ్ళన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం. ఈ 1, 2, 3, 4 ఉన్నారు, అందరూ వెళ్ళిపోతారు. ఇంకా పార్టీ ఎక్కడ ఉంటుందండి? ఇంకా ఈవీఎంల గురించి, వీటి గురించి, మంచి గురించి, చెడు గురించి మాట్లాడే పరిస్థితులు ఉండవు. ఇంకా 2-3 నెలలే టైం ఉంది. తప్పకుండా అన్నింటిలో కూడా 17 కేసుల్లో జైలుకు పోవడం ఖాయం. ఇంకా చాలా కేసులు వస్తాయి. చాలా అవినీతి పుంకాలుగా రాష్ట్ర ప్రభుత్వంలో కోట్ల రూపాయలు అవినీతి చేసి ఉన్నారు. అవన్నీ బయటపడతాయి. అయినా కూడా వాంటెల్ని చంద్రబాబు నాయుడు గారి మీద చివరిలో 4 ఏళ్ల తర్వాత కేసు పెట్టగలిగారు. అది గవర్నమెంట్ ఫ్యాబ్రికేట్ చేసి. ఇప్పుడు డే 1 నుంచే వాళ్ళ మీద కేసులన్నీ కూడా రెడీగా ఉన్నాయి, అన్నీ కూడా ప్రూవ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాయి. అన్ని సిట్లు వేశారు, సిఐడికి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. చట్టం తన పని తాను చేసుకొని వెళ్తుంది. ప్రజలందరూ కూడా ఉన్నారు, తప్పకుండా వీళ్ళందరినీ జైల్లో వేస్తారు. అన్ని కేసులు కూడా ఎవరు వదిలిపెట్టేదే లేదు. ఆ విధంగా ముందుకెళ్తాము. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ఎవరు నైరాశ్యంలో ఉండాల్సిన పని లేదు. అట్టు పెట్టినాము, కట్టున్నర పెట్టడం ఖాయం. చంద్రబాబు నాయుడు గారు డెమోక్రటిక్ వేలో వెళ్తాడు, అభివృద్ధి సంక్షేమమే ముందుకు తీసుకెళ్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో అది మనం ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇది రాజకీయ పార్టీ, కక్ష సాధించేటువంటి పార్టీ కాదు. ఇది యుద్ధాలు చేసుకోవడానికి ఇది ఏమైనా కురుక్షేత్రం సంగ్రామం కాదు. ఇది రామాయణం కాదు, త్రేతాయుగం కాదు, ద్వాపరయుగం కాదు. ఇది కలియుగం, G5 స్వర్ణయుగం వెళ్ళాలా. అందరిని కూడా ప్రశాంతంగా ఉంచాలా, ఎవరిని కేసులు ఇరికించకూడదు, ఎవరు భావోద్వేగాలకి లోను కాకూడదు. ప్రజాస్వామ్యం చట్టం పని తాను చేసుకెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు విజనరీ, బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తాడు. ఎవరిని కూడా ఎక్కడ కూడా రెచ్చగొట్టడు, కక్ష తీర్చుకోవడం కోసం ప్రయత్నాలే చేయడు.